పెద్ద పెద్ద కోత పెట్టి సర్జరీ చేయాల్సిన అవసరం ఏంటి? మరుసటి రోజే పేషెంట్ ఇంటికి పంపించేసే అవకాశం ఉన్నప్పుడు 3-4 రోజులు సర్జరీ చేసి హాస్పిటల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? సర్జరీ మనకి తెలిసిన 100 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు చాలా దూరం వచ్చింది. పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చిన్న చిన్న రంధ్రాల నుంచి కానీ లేదా చిన్న చిన్న కోతల నుంచి కానీ ఒకసారి అవి కూడా లేకుండా మనకి సహజంగా ఉండే రంధ్రాల నుంచి కానీ చేయడం అనేది జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కృష్ణ ప్రసాద్, చీఫ్ కన్సల్టెంట్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శివశక్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పిఎం పాలెం, విశాఖపట్నం. నేను లాప్రోస్కోపీ అంటే కోట పెట్టకుండా చిన్న చిన్న రంధ్రాల నుంచి సర్జరీ చేయడంలో, మరియు వాస్కులర్ సర్జరీ అంటే రక్తనాళాల సర్జరీలో, మరియు ట్రామా సర్జరీ అంటే అక్యూట్ ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్లు కానీ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి విపరీతమైన దెబ్బలు తగిలిన ఇలాంటి పేషెంట్లని ట్రీట్ చేయడంలో ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో శిక్షణ పొందాను. అండ్ ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 16 years. సో ఈ వీడియో నేను పర్టికులర్లీ చేయడానికి కారణం, నేను ఈ మధ్య కాలంలో చూసిన కేసులో చాలా పెద్ద పెద్ద కోతలు పెట్టి పాత పద్ధతుల్లో ఇంకా పెయిన్ఫుల్ స్టైల్లో చాలా నాలుగు హాస్పిటల్లో ఉంచేసి సర్జరీలు చేయడం అనేది నేను చూస్తున్నాను. అంటే కొన్ని సార్లు మన దగ్గర ఆధునిక సదుపాయాలు లేకపోవడం వల్ల కానీ కావచ్చు, కానీ కొన్ని సార్లు అవి ఉన్నా కూడా కేవలం ఆ సదుపాయం ఉంది అని పేషెంట్ కి తెలియకపోవడం వల్ల వాళ్ళు అలాంటి పాత పద్ధతులను ఆప్ట్ చేసుకొని సర్జరీ చేయించుకోవడం వల్ల జరుగుతుంది. చేయించుకుంటే వచ్చిన తప్పేం లేదు, కానీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదన్నా సర్జరీ చేయించుకునే ముందర దయచేసి దానికి ఉన్న అన్ని రకాల సర్జరీల గురించి, అన్ని రకాల సదుపాయాల గురించి తెలుసుకున్న తర్వాత సర్జరీ చేయించుకోవచ్చు. సో మీకు ఉన్న సందేహాలు కానీ, మీకు ఏదన్నా సమస్య ఉండి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే గానీ ఖచ్చితంగా కింద కామెంట్స్ లో నాకు మీ సందేహాలను పంపించవచ్చు. నాకు తోచిన మేరకు, నా అనుభవం మేరకు నేను సలహాలు ఇస్తాను.